హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. 'అఖండ 2 తాండవం' ఈ రోజుతో 12 రోజులు పూర్తయింది. ఈరోజు కూడా బానే కలెక్షన్‌లో హోల్డ్ చేసింది. దాదాపునే 1,00,00,000 పైనే షేరు వచ్చింది. 2,00,00,000 పైనే గ్రాస్ వచ్చింది. నిజంగా ఎక్సలెంట్ హోల్డ్ అని చెప్పాలి ఈరోజు. వర్కింగ్ డేస్‌లో కూడా ఈ కలెక్షన్‌లు రావడం అనేది మామూలు విషయం కాదు. ఆడియన్స్ బానే రిసీవ్ చేసుకుంటున్నారు ఈ మూవీని. 'అవతార్' మూవీ అయితే మొత్తం డల్ అయిపోయింది. అసలు ఏరియల్ వరకు ఎక్కడా కూడా మొత్తం అసలు ఏమీ లేదు. బుకింగ్ కూడా ఏమీ లేదు. చాలా డల్‌గా ఉంది. 'అఖండ 2' తాండవం అయితే నిజంగా ఎక్సలెంట్ హోల్డ్ అని చెప్పాలి ఈరోజు. అలాగే రేపు బుధవారం కూడా బాగానే ఉండొచ్చు. గురువారం 25న క్రిస్మస్ కాబట్టి, హాలిడే కాబట్టి గురువారం అయితే మంచి ఎక్సలెంట్ హోల్డ్ అయితే చూపిస్తది. నెక్స్ట్ వీకెండ్ కాబట్టి శనివారం, ఆదివారం, శుక్రవారం కాబట్టి ఇంకా దీనికి ఈ వారం ఇంకా తిరుగులేదు. మాక్సిమం ఇంకా బ్రేక్ ఈవెన్ దగ్గరలోనే ఉంటదింకా. అలాగే దాదాపుని ఒక 3 ఏరియాలైతే బ్రేక్ ఈవెన్ ఈ రోజుతో మాక్సిమం అయిపోయింది. మొత్తం 3 ఏరియాలైతే. ఒకటి నైజాం ఏరియా అంటే తెలంగాణ, 2 బెంగుళూరు కర్ణాటక, 3 నెల్లూరు. ఈ 3 ఏరియాల్లో మాక్సిమం బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ 3 ఏరియాల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా నెక్స్ట్ గుంటూరు, సీడెడ్, అలాగే కృష్ణా, అలాగే పశ్చిమ గోదావరి, అలాగే ఈస్ట్ గోదావరి, అలాగే ఉత్తరాంధ్ర ఇవి కూడా త్వరలో బ్రేక్ ఈవెన్ అవ్వబోతాయి. ఈ మూవీ జనవరి 7వ తారీఖు వరకు కూడా 8వ తారీఖు వరకు లాంగ్ రన్ వెళ్తుంది కాబట్టి బ్రేక్ ఈవెన్ మొత్తం అన్నీ కూడా అయిపోతాయి. ఇందులో ఏ ఇబ్బంది లేదు. బాలయ్య బాబు 100 కోట్ల క్లబ్‌లోకి షేర్ మార్కెట్‌లోకి వెళ్ళబోతున్నాడు. ఇందులో ఎటువంటి డౌటు ఉండదు. లాంగ్ రన్ మూవీ ఇది. బాగానే లాగుతుంది. డిస్ట్రిబ్యూటర్లు అయితే ఏమీ నష్టపోరు. అయితే 3 ఏరియాలు మటుకి బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇంకా మిగతావి కూడా దగ్గరలోనే ఉన్నాయి. అవి కూడా లాంగ్ రన్‌లో మొత్తం అందరూ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సేపు అయిపోవచ్చు. బాగానే ఉంది కలెక్షన్‌లన్నీ కూడా. ఓకే. థ్యాంక్ యూ.